తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్లోని విజయదుర్గ టిఫిన్ సెంటర్ వద్ద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నందమూరి సుహాసిని యువసేన అధ్యక్షులు మరియు 250 డివిజన్ బాలాజీనగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హరి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నారా చంద్రబాబు నాయుడు అభిమానులు, లోకేష్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పేదలకు పండ్లు, మజ్జిగ పంచిపెట్టారు. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరి సురేష్ బాబు మాట్లాడుతూ ఈ రోజు కూకట్పల్లి బాలాజీనగర్ డివిజన్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారని తెలుపుతూ నారా లోకేష్ ను అవహేళన చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు లోకేష్ తయారయ్యాడని తెలియజేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అనే వారికి ఈ రోజు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంత గ్రాండ్ గా జరిగాయో చూస్తే తెలుగుదేశం పార్టీ ఉందో లేదో తెలుస్తుందన్నారు. రానున్న ప్రతి ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసి విజయ దుందుబి మోగిస్తుందన్నారు. ఈ వేడుకలలో సురేష్ హరి, నిమ్మగడ్డ అరూప్, ఆలం శివకుమార్, వేముల వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, సులేమాన్, ఆంజనేయులు, జిఎస్ చౌదరి, లలిత, స్వరూప, గంగా, పూర్ణ, హరిబాబు వడ్లమూడి, వేజన్ల రాజేంద్ర, లక్ష్మణ్, వరుణ్, విక్రమ్, పూనాటి కిరణ్, వెంకటబాజీ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై జై బాబు, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై ఇండియా, జై జై ఇండియా, జై జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా? పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది
ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కలికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై యువనేత మన నారా లోకేష్ గారి 43వ జన్మదినాన్ని పురస్కరించుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మన బాలాజీ నగర్ కుక్కటపల్లి 250 డివిజన్ లో ఈ కుక్కటపల్లి 250 డివిజన్ బాలాజీ నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ముఖ్యంగా సీనియర్ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు నారావారి అభిమానులకు నందమూరి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మన నారా లోకేష్ గారు తెలిసిందే మనందరికీ దావోస్ లో ఉన్నారు. ఎందుకు దావోస్ లో ఉన్నారు అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అంతకు ముందు మన తెలంగాణలో పార్టీ ఆవిర్భవించిన విషయం మనందరికీ తెలిసిందే. అంతకు ముందు వారి నాన్నగారు తెలంగాణను అదే విధంగా 2 రాష్ట్రాలను కూడా 2 కళ్ళులాగా చూసి ఎంతో అభివృద్ధిని చేశారు. అదే విధంగా హైదరాబాద్ లో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్నో హాస్పిటల్స్ ని, అదే విధంగా రోడ్లు కానీ ఎక్కడ కానీ మన బాబు గారు చేసిన అభివృద్ధి అలానే ఉంది. అదే విధంగా వారి బాటలోనే నందమూరి తారక రామారావు గారి ఆశయ రథసారథితో ఆశయ సాధనలతో కూడా మన నారా లోకేష్ గారు ఈ రోజు దావోస్ లో చలిలో కూడా వారు కష్టపడుతున్నారు. అంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణలో కూడా మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్విధన కోసం చాలా కష్టపడుతున్నారు. మనందరం కూడా వారి ఆశయ సాధనతో ముందుకెళ్లి మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా మంది అన్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు, తెలుగుదేశం పార్టీ ఇంకా రాదు అని చెప్పేసి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ లేదన్నారో ఆ పార్టీ వాళ్ళే ఈ పార్టీ ఇప్పుడు పార్టీలు మూసుకున్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ కూర్చొని ఉన్నారు, ఓడిపోయి ఉన్నారు. మొన్ననే చూసాము స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా లేదు తెలుగుదేశం పార్టీ పోటీ చేయదన్న దగ్గరలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి మన సత్తా ఏంటో చూపించింది మన స్థానిక సంస్థల ఎన్నికల్లో. అదే విధంగా తెలంగాణలో రేపు జరగబోయే ఎన్నికలలో కూడా మున్సిపాలిటీ అదే విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ ముందస్తు విజయంలో కొనసాగుతుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణలో నాయకులు లేరంటున్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ కోసం ఎదురు చూస్తున్నారనే సంకేతం ఆల్రెడీ జనాల్లో వెళ్ళింది. అదే విధంగా ప్రతి ఒక్క సీనియర్ నాయకులు కూడా మళ్ళా ఎప్పుడు బాబు గారు తలుపు తెరుస్తారా, మనం వెళ్ళి దూరదామా అని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనలు ముందుకు తీసుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ఎందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందంజ వేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, రేపు జరగబోయే 2028లో జరగబోయే మనకిక్కడ అసెంబ్లీ ఎన్నికలలో కూడా
మనం తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది, చేస్తుంది. అదే విధంగా మనం జరగబోయే ఎన్నికల్లో గెలుస్తున్నామని మేము సగర్వంగా చెబుతున్నాము. మేమందరము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అంటే మా అందరికీ అంత అభిమానం. ఎందుకంటే తారక రామారావు గారి ప్రతిపాదించిన పార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన. ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని కూడా ఆయనే స్థాపించారు. అదే విధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కూడా కల్పించింది ఆయనే. ఇవన్నీ కూడా పటేల్ పటారితనాన్ని కూడా రద్దు చేసిన ఘనత కూడా మన నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటున్నాము. కావున మనము రేపు తెలంగాణలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జెండా పాతున్నారు. అదే విధంగా జెండా ఎగరబోతుంది అనేది మేమందరము గర్వంగా చెప్పగలుగుతున్నామనంటే మీరందరూ చూశారు. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా మన అభివృద్ధి ముందు గల్లంతే. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ అభివృద్ధి జరగల. బాబు గారు ఏదైతే చేశారో అదే విధంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మీరు చూస్తున్నారు తెలంగాణలో సిటీ అంటారు, కానీ సిటీలో కూడా ఎక్కడ కూడా రోడ్లు బాగలేవు. అదే విధంగా కుక్కల బెడద, దోమల బెడద, అదే విధంగా నీళ్ళ బెడద, వర్షం వస్తే నీళ్ళు ఆగిపోతుంటాయి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవు. ఆ యువతకు ఉద్యోగాల కోసము ఈ రోజు మన నారా లోకేష్ గారు అక్కడ చాలా కష్టపడుతున్నారు. మనందరం మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపిస్తే మళ్ళా మన నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉద్యోగాలు, అదేవిధంగా ఎన్నో కంపెనీలు వస్తాయని మేమందరము సగర్వంగా చెప్తున్నాము. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న వన్స్ అగైన్. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, సుహాసిన నాయకత్వం. కూకట్పల్లి బాలాజీ నగర్ 250 డివిజన్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క నారా లోకేష్ గారి పుట్టినరోజు యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో అభివృద్ధికి పునాదిని వేసి ఈ రోజు ఎంతో మంది వేల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించి ప్రగతి బాటలో నడిపిస్తున్నటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న పుట్టినరోజును ఘనంగా నిర్వహించి అట్లాగే కూకట్పల్లి బాలాజీ నగర్ లో గత 15 ఏళ్లుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీని నిరవధిక ఉత్సాహంతో అందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన బాలాజీ నగర్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హరి సురేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. జై శ్రీకృష్ణ. అట్లాగే ఎన్నో కార్యక్రమాలను చేస్తూ సేవా దృక్పథంతో ఎంతమందికో సహాయం చేస్తూ అన్నా అంటే నేనున్నానని ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ బసవతారకం హాస్పిటల్లో కూడా ఎంతో మందికి సహాయం చేస్తూ ఈ రోజు మనందరి ముందు నిలబడి నేను మీకోసం ఉన్నాను అని చెప్పి ఒక రాజకీయంలో యువకులు ముందుకు రావాలని ఎన్టీఆర్ గారి ఒక ఆశయాన్ని నెరవేరుస్తూ మా అందరినీ ఉత్తేజపరుస్తూ ఎల్లప్పుడూ మా ముందు ఉండి నడిపిస్తున్న సురేష్ అన్నకి అట్లాగే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇట్లాగే మంచి పదవిని ఆశించాలని అట్లాగే ఈ యొక్క కార్యక్రమాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకంగా హరి సురేష్కి ఒక గుర్తింపు తీసుకురావాలని మీ అందరినీ కోరుచున్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కష్టపడుతున్నటువంటి విధానం చూస్తుంటే మనందరికీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు ఎంత అయితే అభివృద్ధి చెందిందో ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి అభివృద్ధిని చూడలేదు. మళ్ళీ మనకు ఒక ఆశయం, అలాగే ఉన్నటువంటి ఆశ ఏంటంటే మన బాబు గారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పార్టీ బలోపేతం అయితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని దృఢంగా సంకల్పంతో మేము ఉన్నాం. అందుగురించనే వెన్నుముకగా నిలబడుతున్నటువంటి మా యొక్క కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేందుకు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 250 డివిజన్ హరి సురేష్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి 43వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా లోకేష్ గారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో అష్టాైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.